Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. కాస్టింగ్ కౌచ్ మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి అడుగుతున్నాం సార్. ఈ కాస్టింగ్ కౌచ్ని ఇప్పుడు ఈ తరం ఉన్న అమ్మాయిలు వచ్చి బయట మాట్లాడినప్పుడు వాళ్ళ వాళ్ళ వివరణ ఒకలా ఉంటుంది, లేకపోతే దీనికంటే ఒక 10 ఏళ్ళ ముందు వెనక ఉన్న హీరోయిన్స్ మాట్లాడినప్పుడు అప్పుడు ఒకలా ఉంటుంది. ఎందుకంటే మనకి పెద్ద యాక్టర్స్ కూడా ఒక చోట స్టే చేస్తున్నప్పుడు డోర్లు కొట్టడం జరిగింది, పెద్ద ఇంటర్వ్యూస్లోనే చెప్పారు సార్. డోర్లు కొట్టడం జరిగింది, కొన్ని నేను ఎదుర్కోగలిగాను, కొన్ని ఎదుర్కోలేకపోవాల్సి వచ్చింది అన్నట్టు కూడా చెప్పారు సార్. ఇలాంటిది మూవీ ఇండస్ట్రీలో అంటే మీరు ఒక అబ్బాయిగా మీరు చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సార్? అమ్మాయిలు మాట్లాడేది ఒకలా ఉంటుంది కాస్టింగ్ కౌచ్, మీరు మాట్లాడినప్పుడు మీ మగవాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎలా ఉంటుంది సార్? అంటే కాస్టింగ్ కౌచ్ అన్నది అదొక భూతంలా చూపిస్తున్నారమ్మా. ఇప్పుడు అదొక భూతంలా చూపిస్తున్నారు కానీ దాంట్లో సత్యం లేదని నేను అనుకుంటున్నానండి. టప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలండి, ఒక్క చేతితో ఏదీ జరగదమ్మా. ఇప్పుడు నాకు 61 అండి, బహుశా మీకు ఒక 22-23 ఉండొచ్చు అమ్మా. మీకంటే నేను 2 టైమ్స్ ఎక్కువగా చాలామందిని చూసాను. ఇంకా నాకు తెలిసి చూడగలిగింది పెద్దగా ఏమి ఉండదండి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక హీరోయిన్నే తీసుకుందామండి. ఇప్పుడు ఆ హీరోయిన్కి మనం ఒక 10 లక్షల రూపాయలమ్మ, ఒక 4 రోజులు కాల్ షీట్ అమ్మ, మీతో మేము సినిమా చేస్తున్నాం అంటామండి. ఒక 10 లక్షల అమ్మాయికి ఇస్తే ఒక 50 లక్షల రూపాయలు హీరోకి ఇవ్వాలి కదమ్మా. అంటే అది ఇంచుమించుకు ఒక 10-12 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అవుతుంది కదమ్మా. ఈ అమ్మాయి పట్ల ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ ప్రొడ్యూసర్ ఏదన్నా మిస్బిహేవ్ చేశాడు అనుకుందామండి, టోటల్గా అదంతా స్క్రాప్ అయిపోద్ది కదమ్మా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ అమ్మాయి ఎదురు తిరిగి ఓ ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి పెద్దవాళ్ళు 10 మంది వచ్చి దీన్ని బట్టబయలు చేస్తే ఆ సినిమా బ్రతికేంటమ్మా, ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఇది ఆ మాత్రం వాళ్ళు ఆలోచించనంటారు ఆ ప్రొడ్యూసర్ని, ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ. మీరు చెప్పింది లేదని నేను అన్నాను, డెఫినెట్గా నిప్పు ఉంటుందమ్మా, ఎక్కడో ఒక చోట ఉంటుంది, లేదని నేను అన్నాను. కానీ 100% ఇలాగే ఉండదండి. ఇప్పుడు నేను 45 ఏళ్ళ బట్టి వచ్చాను, ఈ 45 ఏళ్ళ బట్టి ఎక్కడ ఏవి నాకు నా షూటింగ్లో కానీ లేకపోతే నాకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కానీ నేను ఒక 15 థియేటర్లు రన్ చేశానండి. ఈ 15 థియేటర్లు రన్ చేసినప్పుడు నేను 17 ఏట 16 ఏటనే ఈ ఫీల్డ్లోకి వచ్చేసానండి. మరి అప్పుడు మరి టీనేజ్ అయినదండి. అప్పుడు కానీ మనకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు అంటే నాకు ఒక కమిట్మెంట్ ఉందండి. నేను ఒక పని కోసం ఇక్కడికి వచ్చాను. ఈ పని పూర్తి చేసుకుని నా తల్లిదండ్రులని హ్యాపీ, వాళ్ళు ఆనందపరచాలి, నా వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఆనందపరచాలి. ఇది నా కాన్సెప్ట్ అండి. అలాగే చాలామంది ఇలాగే ఉంటారమ్మా. కానీ మీకున్న వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళు ఒక 10% ఉంటారు. ఆ 10% వల్ల ఈ 100 మంది, ఈ 90 మందిని అనుమానించడం కరెక్ట్ కాదని నేను అంటాను. అది డెఫినెట్గా ఉంటుంది మా ప్రతి దాంట్లో. ఇంతకుముందే నేను మీకు చెప్పున్నాను, ఒక ఫ్యాక్టరీ వర్కర్స్లోనూ ఉంటుంది, ఒక శారీ షాప్కి వెళ్తే అక్కడ ఉంటుంది, ఒక బట్టల షాప్లోనూ ఉంటుంది, అది ఇంకో హోటల్స్లోనూ ఉంటుంది. ఇది అందమైన పదం మన సినిమా వాళ్ళం అవడం వల్ల కాస్టింగ్ కౌచ్ అని పెట్టాం. కానీ ఇది అన్ని చోట్ల. ఇప్పుడు ఇదివరకు నా చిన్నతనంలో రోడ్డు మీద వెళితే తినేసేలా చూసేవారండి, అబ్బాయిలు తినేసేలా చూసేవారండి. నేను 2-3 కళ్ళెర చేయడం కూడా జరిగింది. నాకు తెలియదండి, ఓ 17-18 ఏళ్ళ వయసులో నాకు నిజంగా తెలియదు. అలా చూస్తుంటే వాళ్ళ ఇంకా కళ్ళెర చేసి తిరగబట్టడం కూడా జరిగింది. అంటే అది సమాజంలో అది అనాదిగా వస్తుందమ్మా. అది మీరు నేను మార్చే పరిస్థితి కాదు. కానీ అది ఇప్పుడు లేదండి, అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదండి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా సాఫీగానే సాగుతుంది. కానీ మీరు అన్న 10% అన్ని చోట్ల ఉందండి. సినిమా బిజినెస్లోనే ఉంది, అన్ని చోట్ల ఉందండి. దాన్ని మనం దీన్ని భూతంగా చూడక్కర్లేదు. మనం కరెక్ట్గా ఉండి మనలో ముందు ధైర్యం ఉండాలమ్మా. మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనలో కొంత ధైర్యం కావాలి. ఆ గమ్యం చేరే పరిస్థితుల్లో చిన్న ఒడిదుడుకులు ఎదురవుతాయండి. అవన్నీ మనం దాటుకోగలిగాం. ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు రావడం అంటే మాటలు కాదండి. ఇదివరకు అమ్మాయిని పంపాలంటే ఒక అబ్బాయిని తోడిచ్చి పంపేవారండి. మా చిన్నతనంలో నా చెల్లినో నా వదినో తీసుకెళ్ళాలి అంటే ఎవరొకరు మేము తోడుండి తీసుకెళ్ళేవాళ్ళం, తోడుండి తీసుకొచ్చేవాళ్ళం. ఈవేళ అమ్మాయి హ్యాపీగా స్కూటీ మీద వెళ్ళిపోతుందంటే చాలా మార్పు వచ్చిందమ్మ. గవర్నమెంట్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ వీళ్ళందరూ అమ్మాయిని దేవతలా చూడాలి, తల్లిలా చూడాలి, చెల్లిలా చూడాలి అనేది ప్రతి వాళ్ళను పరివర్తన వచ్చి చాలా విపరీతమైన మార్పు వచ్చిందండి.
అందుకని ఈరోజు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. అమ్మాయిలో తీసుకోవాల్సింది ఏంటంటే ధైర్యం. దేన్నన్నా ఎదిరించగలిగి ఉండాలి. మీరు వచ్చారు, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు ఒక ధైర్యం కావాలి. మీరు మామూలుగా అమ్మాయిలా ఉంటానంటే కుదరదండి. మీరు అవసరమైతే అబ్బాయిలా మారగలిగి ఉండాలి, మీరు మాట్లాడగలిగి ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు అవతల వాడు ఎప్పుడూ ఏమీ చేయలేడమ్మా. చీకట్లో నలుగురు వెంటపడి ఏదన్నా చేస్తే అది మనం ఏమీ చేయలేము.